పూజ మేడం గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన మ్యారథాన్ క్లోజింగ్ ప్రోగ్రామ్‌కి విచ్చేసిన కలెక్టర్ సార్ ఏఎస్ దినేష్ కుమార్ గారికి, మన ఐసీఐ నుంచి విచ్చేసిన లజావతి నాయుడు గారికి, ఆర్‌డీఓ గారికి, డీఎల్‌పీఓ గారికి, డీఎస్‌డీఓ గారికి, తదితర డీఎస్‌పీ గారికి అందరికీ కూడా నా శుభానందం. అందరూ కూడా ఈరోజు మన ఉత్సాహంగా మ్యారథాన్‌లో పాల్గొనడం జరిగింది. ఇందాక డీఎస్‌పీ గారు చెప్పినట్టు మీ అందరి ఉత్సాహం మన అరకు ఉత్సవం ఎనర్జీని రెట్టింపు చేసింది. మనం ఈ మ్యారథాన్‌లో చూసినది ఏంటి అంటే, మన లోకల్ టాలెంట్ ఎంత అద్భుతంగా ఉంది అని, మన లోకల్‌లో ఎంత బ్యూటిఫుల్ రన్నర్స్ ఉన్నారు, ఎంత టాలెంటెడ్ స్పోర్ట్స్‌మెన్ యాటిట్యూడ్స్ ఉన్నాయని చెప్పేసి మనకు అర్థమవుతుంది. మనం యూజువల్లీ చూసుకుంటే ఈ హిల్ ఏరియాస్‌లో ఉన్న వాళ్ళకి శారీరక స్టామినా కూడా చాలా ఎక్కువుంటుంది. రెగ్యులర్ టెర్రైన్ అవసరం బట్టి గానీ, తీసుకునే ఫుడ్ వల్ల గానీ, ఆర్గానిక్ మెటీరియల్స్ వలన గానీ, బాడీ బిల్డప్ గానీ, స్టామినా గానీ చాలా ఎక్కువుంటుంది. మనం ఈ మంజంగి, మాడగడ ఈ వ్యూ పాయింట్స్ దగ్గర చూసుకుంటే కూడా మనకి హైదరాబాద్ ఇలాంటి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు చాలా కష్టపడి ఎక్కుతూ ఉంటారు ఈ ట్రెక్స్. కానీ మన వాళ్ళు చాలా సునాయాసంగా చేసేస్తుంటారు. సో, మనకి ఈ ఇన్‌బిల్ట్ ఏదైతే మంచి శారీరక శక్తి ఉందో, శారీరక కేపబిలిటీస్ ఉన్నాయో, దీని ఫుల్ పొటెన్షియల్ మనం ట్యాప్ చేసుకోవాలి. ఈరోజు మనం చేసింది శారీరక ఉల్లాసం కోసమే కాకుండా, ఇది మనం ఒక బ్యూటిఫుల్ టాలెంట్ లాగా డెవలప్ చేసుకొని, మన అరకుని డిఫరెంట్ ప్లాట్‌ఫామ్స్‌లో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫామ్స్‌లో మీరు నిలపాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.